మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఏమో చెప్తుండు ముచ్చట. బీఆర్ఎస్ పార్టీతో శోభ చేసి పొత్తు కలుపుకుంటే తప్పేంటి? ఏముంది మరి, తప్పేముంది? ఏం తప్పు ఉండదు. మేము ఆపత్తులని చెప్తున్నాం, మీరందరూ ఒకటే లైన్ అని చెప్తూనే ఉంటుంది. ఇలా కొత్తగా చెప్పేదేమని చెప్పురి. బీఆర్ఎస్తో పొత్తు కలుపుకుంటే తప్పేంటి? రాజకీయాల్లో కలవడం విడిపోవడం సహజం. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. మీరంతా దొంగలు అంతా ఊరు పంచుకుంటున్న సంగతి అందరికీ ఎరికే. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మీరంతా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళతోటి పొత్తు కలుస్తారన్న సంగతి అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇలా కొత్తదేముంది? ఇంకా నడిచేందుకు ఇక పెద్ద ముచ్చట్లు. ఇక నడిచేందుకు కాలు ఇబ్బందిగా ఉంటే మరొకరు సాయం తీసుకుంటాం కదా, తప్పేముంది? అంటే ఈ బీఆర్ఎస్ ఆయనకు జరంత ఇబ్బంది ఉందా, లేకపోతే బీజేపీ పార్టీ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందేమో? బీజేపీ పార్టీ ఆయన నడుస్తుంటే జరంత నడచలేకపోతుందని పక్క పొంటి ఉన్న బీఆర్ఎస్ ఆయన అని జర సోపా తీసుకుంటే తప్పే ఉంది అని జరంతా సానిగా చెప్తున్నారు ముచ్చట. నడిచేందుకు కాలు ఇబ్బందిగా ఉంటే మరొకరు సహాయం తీసుకుంటాం కదా, బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తే తెలంగాణలోకి అధికారంలోకి రావచ్చు కదా, బీఆర్ఎస్ తోటి కలిసి పోటీ చేస్తారంట తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చు కదా అని రాకేష్ రెడ్డి సార్ చెప్తున్నాం ముచ్చట. మేము ఆ పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పార్టీలన్నీ వీళ్ళ స్వార్థాల కోసం ఉన్నాయే, జనాల కోసం ఉన్న పార్టీలు కావు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒకటి కావచ్చు, బీజేపీ కాంగ్రెస్ కూడా ఒకటి కావచ్చు. ఎవరి లాభాల కోసం? కేవలం వాళ్ళ లాభాల కోసమే, జనాల లాభాల కోసం కాదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా పార్టీ మారిండు అంటే జనం కోసం మారిన నాయకుడు ఎవ్వడు ఉండడు. అధికారం వచ్చినాక గెలిచినాక మారుతోళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మారిరంటే జనాల కోసం మారిరని ఎవడన్నా అంటే తోలిసేపు చేతులు పట్టుకోరి, వాని కోసం మారిండంటే ఒప్పుకోరి. లేదు ఓడిపోయిండు, లేదు పార్టీ మారి ఒక దాంట్లోకి వెళ్ళి పోటీ చేసిండు అంటే అదో లెక్క, దానికి ఓలేం చేయలేరు. గెలిచినాక కూడా పార్టీ మారి నేను జనాల కోసమే పార్టీ మారినా అని కొంతమంది అంటారు, చూసినారు. గట్ట ఎవరన్నా అంటే బరాబర్గా తోలిసేపు పట్టుకోరి. ఈయన చెప్తాడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంది, ఎవ్వరు తప్ప అన్నాడు, ఎవ్వరు తప్పనిలే. మీరు ఎన్నడుకున్నా కా పని చేస్తోలే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరంతా కాంగ్రెస్ పార్టీ ఆడంగీడంగా సిగిరిస్తున్నట్టు కొడుతుంది అంతే. ఈయన చేసింది ఏమీ లేదు కానీ చేస్తున్నట్టు నడుస్తూ ఉన్నాడు. ఆడంగీడంగా 2 నెలలన్నర అయిపోయింది, ఇంకా 2 నెలలన్నర ఉంది. ఇక గతంలో అనే కదా ఓలు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ లేవదు, బీజేపీ పార్టీ ఉన్నా సాలదు, మాతోటి పోటీ పడతాందుకు సాలదు, ఇది లేవదు మాతోటి వాళ్ళు సాలదు అని రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి ఎట్టెట్ట లేవదు ఎట్టెట్ట చాలదో ఇద్దరం కలిస్తే 5 ఉండొచ్చు అని రాకేష్ రెడ్డి అనే ముచ్చట. ఇంకో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి? నడిచేందుకు కాలు ఇబ్బందిగా ఉంటే మరొకరు సహాయం తీసుకుంటాం కదా, మీడియాతో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఎన్నికల్లో బీఆర్ఎస్తో పాటు తాము కలిసి పోటీ చేసే తప్పేంటి అని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో కలిసి పోటీ చేయడం విడిపోవడం సహజమేనని ఆయన వ్యాఖ్యానించాడు. మంగళవారం అసెంబ్లీ లాబీలో రాకేష్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. గతంలో మేము టీడీపీతో కలిసి పోటీ చేశాం, ఆ తర్వాత విడిపోయాం. మళ్ళీ కలిసి పోటీ చేయడమే కాకుండా ఏపీలో అధికారంలో ఉన్నాం, కేంద్రంలో ఏపీలో అధికారంలో ఉన్నాం, ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావచ్చని నడవడానికి మనకు ఇక ఇవన్నీ ముచ్చట చెప్పినాక ఇక ఈ 12 ముచ్చట చెప్పనక్కర్లేదు. ఒక పేపర్ చూసినా కానీ నాకు కూడా పాన పెట్ట సెంచరీస్తుంది. కానీ ఇలా ఉద్దేశం ఏంది? కాంగ్రెస్ పార్టీని కొట్టాలంటే అక్కడక్కడ మొత్తం దేశం మొత్తంలో ఆడంగిడం ఉడుచుకుంటూ వస్తూనే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక దాదాపుగా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇలా సందొరకలేదు. ఎట్ట సందొరకాలే జర్రంతా ఇప్పుడు ఇక అంతే ఈ కారణం దగ్గర ముచ్చట. కానీ ఇచ్చిపెట్టిన వాళ్ళకి ఇంటికైనా 3 ఉండాలని సామెత ఉంటుంది. ఒకటి ఇచ్చిపెట్టిన వాళ్ళకు ఆడలకైనా 3 మూగలకైనా ఒక సామెత పెద్దలు చెప్పిన ముచ్చట, మళ్ళీ నా మీద బదనాం చేశారు. కానీ ఇచ్చిపెట్టిన వారికి ఇంటికైనా 3 అన్నట్టు ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో జరంతా ఎరకైనా పోతుంది కదా, వాళ్ళతో సోపత్ చేస్తే వాళ్ళు మేము కలిస్తే జరంత బలం అవుతుంది. బలం అయితే జర ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీని వెనకకు పడుదూపి మళ్ళీ బీజేపీ వాళ్ళ ముందరకు వస్తామని ఆలోచన. మరి నేను ఏమన్నా దాకా పాడైపోను, ఏం తిట్టుకుర్రి కదా. ఆయన పేరు ఏం పేరు? ధర్మపురి అరవిందా ఏమో. అరవింద్ మామూలుగా మాట్లాడినాడా? మా అరవింద్ అనేముంది కానీ ఎవరైనా కానీ పొట్టు పొరక తెచ్చుకోరు. మరి ఒకవేళ రేపన్నాడు కలిసే ఆలోచన ఉంటే మరి ఏ ముఖం పెట్టుకొని కలుస్తుండొచ్చు? ఇప్పుడు ఒక మాట అనుకుంటే సిగ్గు అనిపిస్తుంది, పాడైపోయి అమ్మకి మొన్న ఒక మాట అనుకుంటే మేము రా అని అనిపిస్తుంది. అంటే వీళ్ళకి సిగ్గు శరం లజ్జలు ఉన్నాయి అన్నట్టు రాజకీయ నాయకులకు. ఈ సిగ్గులు శరం లజ్జలు అనేటివి వీళ్ళకి ఏనాడో ఇసి పెట్టుంటారు. అందుకోసమనే ఇవాళ రాకేష్ రెడ్డి సారు ఈ మాట అంటుండు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడానికి ఒక కాలుకు దెబ్బ తగిలితే
కుంటుకుంటూ పోతుంటే పక్కన సాయం తీసుకొని నడుచుకుంటూ పోతే ఏమవుతుంది అని చెప్పగానే చెప్తున్నట్టు గుర్తుంది. రానున్న రోజులల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి పోటీ చేసినా కానీ ఆశ్చర్యం ఏమి లేదంట. మరి పోటీ చేసిరు కానీ మరి ముఖ్యమంత్రి మరి మీకు ఇస్తారా అలాగిస్తారా సార్ రాకేష్ గారు? ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ చేస్తావా లేకపోతే మీ దాంట్లో బండి సంజయ్నో లేకపోతే కిషన్ రెడ్డి చేస్తావా? అది కూడా చెప్పాలి కదా. ఇంకో గిట్ట ఉన్నది గిసోంటి రాజకీయ నాయకుల కోసం ఎడ్డి పోరగాళ్ళు ఊర్లల్లా ఏం కొట్లాడతారే, నాది బీజేపీ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ, నా అయ్య కాంగ్రెసే నేను కాంగ్రెసే నా తాత కాంగ్రెసే, నా అయ్య బీజేపీ నేను బీజేపీ నా తాత బీజేపీ, ఇట్టా ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకు అనుకుంటూ ఉంటారు. వీళ్ళు మాత్రం మారరు. కార్యకర్త నికాసైన కార్యకర్త కండవగా మార్చుకోరా నాయన అంటే పానం పోయినా బాధ లేదు కానీ గులాబీ కండ రిసిపెడన్న నొగాయన అంటాడు. వీళ్ళకు అన్నీ ఏముండయి, వీళ్ళకి ఏమి లేదు. ఈ తువాల ఉందా దీన్ని పక్కకు పెట్టి ఇప్పుడు ఎంతసేపు పక్కకు పెట్టినా ఇంకొక గిదాన్ని వేసుకుంటా అయిపోయానా. ఎంత టైం పెట్టింది గంతే. వాళ్ళ ప్రయోజనాల కోసము పార్టీ కండువలు ఈ తువాల నేను ఎంతసేపట్లో మార్చినా ఇంకొక గంట సేపట్లో మారుస్తాను. కానీ అదే ఏమంటారు ఊర్లలో ఉన్న కార్యకర్తలు ఎవరైనా పార్టీ మారాలంటే చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఈసోటి రాజకీయ నాయకుల కోసం ఎన్నో రకాలుగా పంచాయలు పెట్టుకొని మా రాజకీయ నాయకుడు మా కోసం పనిచేస్తాడు, మా పార్టీ కోసం పనిచేస్తాడు, లోటపీస్ కాడ పనిచేస్తాడు. ఆయన ఎక్కడ కోసం ఎక్కడ పోయేది ఎవరితో ఉండేది ఎవరిని తెలియదు. విన్నారా? అందుకోసమనే రాజకీయ నాయకుడు ఎవడైతే ఉంటాడో ఆ రాజకీయ నాయకుడి కోసమే పనిచేస్తా సవరైన చస్తా బతకనే బస్తా ఆయనే మా దేవుడు వీవుడు అనుకునే ఆలోచన ఓడని పెట్టుకున్నాడు ఉంటే మారే ఉపాయం చేయదు. ఎందుకంటే మీకంటే ముందుగానే వాళ్ళు మారే ఉపాయం చేస్తారు. కాబట్టి ఓటు వేసేటప్పుడు ఒక అభిమానం ఉంటుంది. సరే ఓ పలానా పార్టీకి ఓటు వేసినావు అంతవరకు ఉండాలి. కానీ ఇక ఈయననే దేవుడు అని మొక్తరు చూసినావు, ఆ దేవునికి ఆపదొచ్చి ఎవరెంబడి పోతారో తెలియదు. మీరు మాత్రం ఉత్త పుణ్యానికి ఆగమవుతారు. క్లియర్గా రాకేష్ రెడ్డి సార్ ముచ్చట ఏంటంటే అధికారంలోకి రావడం కోసము బీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు చేసుకున్నా కానీ చేసుకుంటాం, దాంట్లో ఏం ఆశ్చర్యం ఏమి లేదన్నాడు. భయ్యా మీరు ఎన్నడుకున్నా మీరంతా ఒకటే. అవసరమైతే బీజేపీ కాంగ్రెస్ కూడా పోటీ చేసినా చేయొచ్చు, దాంట్లో ఏమంటారు సందేహం ఏమి లేదు. కాంగ్రెస్ బీజేపీ ఎవడైనా కానీ మీరందరికీ గురువు ఒక్కడే, మీకు బెంచీలే అలాగా. ఈ ముచ్చట నేను 100 సార్లు చెప్పొచ్చు. మీకు అందరికీ గురువు ఒక్కడే, మీ బెంచీలే అలాగా. కాకపోతే వాళ్ళు వెనక వాళ్ళు ముందర వాళ్ళు మధ్యలో కూర్చున్నారు, అందరు కలిసి పంచుకుందాం ఆలోచన ఉంటుంది. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పులు చేసి గత 10 ఏళ్ళలో ఈ బీజేపీ వాళ్ళు ఎన్నో రకాలుగా అన్నారు కదా. మరి 10-12 ఏళ్ళ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. మరి ఏ ఒక్కన్నా కొన లోపల వేసినారులా వేసారు. ఎందుకంటే వీళ్ళ కాలకు మంచి శోభతే. జనాలు మధ్యలో పోయినా కార్యకర్తలే ఆగం. ఓ కార్యకర్తలారా మమ్మ కానీ ఏ పార్టీ వాళ్ళు నమ్మే ఉపాయం చేయకూరి.